మనసు విరిగింది, సీతమ్మ కరిగింది. శివధనసు విరిగింది, సీతమ్మ కరిగింది. వాళ్ళిద్దరి నడుమ గీతైతే జరిగింది. మిగిలింది కళ్యాణమే, అది చూస్తుంటే మహాభాగ్యమే. మిగిలింది కళ్యాణమే, అది చూస్తుంటే మహాభాగ్యమే. వరమాల వేసింది, వరుణొంక చూసింది. సరిజోడు కుదిరెనని సంబోర పడుతుంది. చిరుసిగ్గులతో సీత చిరునవ్వు నవ్వింది. అది చూసి రామునికి ఆనందమైంది. అయితుంటే కళ్యాణము, చూస్తుంటే మనదెంత మహాభాగ్యము. అయితుంటే కళ్యాణము, చూస్తుంటే మనదెంత మహాభాగ్యము. ఆజానుబాహుడు అరవింద నేత్రుడు, అందానికే తాను అందాల పుత్రుడు. అమ్మయ్య మాటలను ఆలకించేటోడు, అన్నదమ్ములంటే ప్రాణమిచ్చేటోడు. అటువంటి రామునితో కళ్యాణము, అయితుంటే నాదెంత సౌభాగ్యము. అటువంటి రామునితో కళ్యాణము, అయితుంటే నాదెంత సౌభాగ్యము.
महाराज की। बोलो अयोध्या रामचंद्र मूर्ति लक्ष्मण जानकी राम लक्ष्मण बोलो श्री सीता रामचंद्र मूर्ति की। बोलो श्री सीता रामचंद्र मूर्ति की। सीतापति रामचंद्र की, राधापति कृष्ण चंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुत हनुमान की, गौरी पुत्र गणनाथ की, तपोवन ज्ञानानंद की, तपोवन ज्ञानानंद की, सीतापति रामचंद्र की। శ్రీరాముని చరిత రాజా రాముని ఘనత, నిండు భక్తితో కొలిచే వారికి రానివ్వడు ఏ కలత। సీతాపతి రామచంద్ర की, राधापति कृष्ण चंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुत हनुमान की, गौरी पुत्र गणनाथ की, तपोवन ज्ञानानंद की, तपोवन ज्ञानानंद की, सीतापति रामचंद्र की। పుణ్యాలేవి ధ్రువునికెట్లందే మోక్షం, వ్యాధుడు చేసిన పుణ్యాలేవి ధ్రువునికెట్లందే మోక్షం। గజేంద్రునికి ఏ విద్యలు తెలుసు, విదురుడు దాసికి కొడుకే। సీతాపతి రామచంద్రకి, రాధాపతి కృష్ణ చంద్రకి, గౌరీపతి చంద్రచూడకి, పవన సుత హనుమాన్కి, గౌరీ పుత్ర గణనాథకి, తపోవన గణానందకి, तपोवन ज्ञानानंद की, सीतापति रामचंद्र की। उग्रसेनुनि की, उग्रसेनुनि की, उग्रसेनुनि की, उग्रसेनुनि की, ఉగ్రసేనునికి ఉందా రూపం, కుబ్జకునికి ఏ దండం। ఉగ్రసేనునికి ఉందా రూపం, కుబ్జకునికి ఏ దండం। ఘన సంపదకి దొరకడు రాముడు, సుధామదానమే మార్గం। సీతాపతి రామచంద్ర की, राधापति कृष्ण चंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुत हनुमान की, गौरी पुत्र गणनाथ की, तपोवन ज्ञानानंद की, तपोवन ज्ञानानंद की, सीतापति रामचंद्र की। కబీరు చెప్పెను సులభ ఉపాయం, నిజ భక్తే రామ మార్గం। కబీరు చెప్పెను సులభ ఉపాయం, నిజ భక్తే రామ మార్గం। మాయ మంత్రాలు చెయ్యవు లాభం, రాముని భజనే మోక్షం। మాయ మంత్రాలు చెయ్యవు లాభం, రాముని భజనే మోక్షం। సీతాపతి రామచంద్ర की, राधापति कृष्ण चंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुत हनुमान की, गौरी पुत्र गणनाथ की, तपोवन ज्ञानानंद की, तपोवन ज्ञानानंद की। राम अयोध्या के राजा, राम अयोध्या के राजा, सीताराम मेरे प्राणदाता, सीताराम मेरे प्राणदाता, सदा रक्षा करो रामचंद्र, सदा रक्षा करो रामचंद्र, सदा प्रेम भरो रामचंद्र, सदा प्रेम भरो रामचंद्र। राम राम बोलो राम राम, सीता राम राम बोलो राम राम, राम
ఇదం ప్రోక్తం వృషభే పరికల్పితం చేయగలుకోండి. హస్తం ప్రక్షాళ్య అందరూ మమ అనుకోండి. స్టేజీ కింద ఉన్నవాళ్ళు స్టేజీ మీద ఉన్నవాళ్ళు అందరూ మమ అనుకోండి. ఉపాత్త ధృతక్షయ ద్వారా ప్రమేశ్వర బుద్ధిశ్య ప్రమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభదేవతే శివః విష్ణోః ఆజ్ఞాయ పురుతవాన్ స్యాత్ బ్రహ్మణః విదేవరార్థే శ్వేతవరాహ కృపే వైవస్వర మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీధైర్య వాయవ్య ప్రదే కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే. ఈ కళ్యాణ మండపంగా భావన చేయండి. మనం వివాహాలు చేసుకుంటాం కదా, స్టేజ్ అది కళ్యాణ మండపం, ఇది రామ కళ్యాణ మండపం. కళ్యాణ మండపే అనుకోండి. కళ్యాణ మండపే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానం విలాపారి నామధేయః నిహారికానాం ధర్మపత్ని సమేతః వెన్నెలానాం దేవత్యాః ఆదిరభివృద్ధ్యర్థం చురుకుణగోత్రః వేణుగోపాల్రెడ్డి నామధేయస్య సౌమ్యారెడ్డి నామ ధర్మపత్ని సమేతః దేవాంశ్ రెడ్డి నామధేయస్య జూమ్రాజగోత్రః కపిల్ నామధేయः श्रीदेवी नामधेवत्याः तन्वी नामधेवत्याः प्रिया नामधेवत्याः आदिरभिवृद्ध्यर्थं श्रीमान् गोत्रः कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थं मम धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं सांग सपरिवार हनुमत सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत रामचंद्र परब्रह्मणः निरंतर कृपा कटाक्ष प्रसाद फल सिद्धिद्वारा सहकुटुंबस्य भीतिभय निवृत्ति द्वारा धैर्य स्थैर्य प्राप्ति द्वारा आयुः आरोग्य ऐश्वर्याणाम् आहरः अभिवृद्धि अर्थं मम संकल्पित कार्येषु निर्विघ्नता फल सिद्धि द्वारा मम गृहेषु अलक्ष्मी परिहार द्वारा महाकाली महालक्ष्मी महासरस्वती देवता पूर्वक धनलक्ष्मी धान्यलक्ष्मी संपदलक्ष्मी विजयलक्ष्मी वीरलक्ष्मी समेत अष्टलक्ष्मी देवता स्थिर निवास सिद्ध्यर्थम अतिथि अभ्यागतीनां सर्वदा मृष्टान्न अधिकार योग्यता फल सिद्ध्यर्थम क्रियमाण करिष्यमाण उद्योग वाणिज्य व्यापारेषु प्रतिबंधक दोष निवृत्ति द्वारा अत्युन्नत स्थान सिद्धि द्वारा कीर्ति लाभ यशः सिद्ध्यर्थम मम गृहे अशुभ निवृत्ति द्वारा शुभ परंपरा प्राप्ति द्वारा उत्तरोत्तर गृहे कल्याण शुभ परंपरा प्राप्त्यर्थम मम दंपत्योः साग्र शत वर्ष पर्यन्तं सुखेन जीवन सिद्धि द्वारा अन्योन्य अनुराग योग्यता फल सिद्ध्यर्थम संपूर्ण देहारोग्य सिद्धि द्वारा निरोग शतायुष्य अभिवृद्धि अर्थम उत्तरोत्तर पुत्र पौत्र अभिवृद्धि द्वारा आचंद्रार्कम वंश अभिवृद्धि अर्थम विज्ञानैक विमल ज्ञान सिद्ध्यर्थम मम पुत्री पुत्रकयोः विज्ञानैक विमल ज्ञान सिद्धि द्वारा सकल विद्या पारंगता फल सिद्ध्यर्थम राम नवमी पर्वकाले सांग सपरिवार सीता रामचंद्र परब्रह्मणः प्रीत्यर्थम लोक कल्याणार्थम दिव्य लीला कल्याण
మహోత్సవ ఆఖ్యం కర్మ కరిష్యే. మగవాళ్ళు అక్షతలు తీసుకోండి, ఆడవాళ్ళ చేతిలో నీళ్లు పోయండి, వారి చేతిలో అక్షతల నీళ్లు పళ్ళెల్లో వదిలిపెట్టండి. ఆదౌ నిర్విఘ్నవరదమాభ్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే. రంగకలశారాధనం కరిష్యే. గంగే దేవనే దేవోదామని సరస్వతి. నీళ్ళలో పుష్పం ఉంది కదా, ఆ పువ్వు తీసుకుని నీళ్ళలో శ్రీ అన్నాయి. గంగే జవనే దేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోధులే సన్నిధి గురు కావేరీ తుంగభద్ర లక్ష్మణ భక్త శత్రుఘ్న పరివార సమేత రామచంద్ర పూజార్థం చ గురుదక్షైకారక. స్వామివారి మీద కూడా జరిగిన గణపతి మీద స్వామివారి మీద దేవం సంప్రోక్ష్య ఆత్మార్థ సంప్రోక్ష్య పుండరేకాక్షం సుభాభ్యంతరశ్వనే పుండరేకాక్షాయ నమ. అక్షతలు పూలు తీసుకోండి, పుష్పాలకి ఆ పూలకి కారణం తీసుకొచ్చి దేహాయ చారు మంగళం తర్వాత ఆసనం మీద కూర్చోబెడతాం. పాదయో పాద్యం, కాలు కడుక్కోవడానికి నీళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు, ముఖే శుద్ధాచమనీయం, తాగడానికి నీళ్లు. జగదప్పిద యాజదోదేహమేతం సర్వభావై ప్రముఖ్యతే యోధో సర్వగదో విష్ణో విశ్వరూపే నిరంజన సయే మంత్రరూపేణ గంగాభోన. పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ అండజాతవాహనాయ అతులమంగళం. పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజగన్నగాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమ్రకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, కుమారగురవే నమః, సిద్ధేంద్రియ సమేత విఘ్నేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప మణి లక్షణమేమి పత్ర పుష్పాక్షరాన్ని సమర్పయామి. దీపానికి నమస్కారం చేసుకోండి అందరూ. సాధ్యం త్రివర్గయం గృహారం కళందీం త్రయోక్యం విరామ భక్తియాదీం ప్రయేచ్ఛాందేవాయ పరమాత్మనే సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిము. భవ భవ గణపతి పద్మశరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. గజముఖవక్త్రం గిరిజాపుత్రం గణగుణముఖం గణగుణమిత్రం గణపతిమిష ప్రియం. కరధృత పరశుం కంకణపాణిం కబళిత పద్మరుచిం సురపతివంద్యం సుందరనృత్తం సురచితమణిమకుటం సద్గరితాళమిదం లంబోదరవరకుంజాసురకృత కుంకుమవర్ణధరం శ్వేతశృంగం మోదకహస్తం ప్రీతిసఫలసఫలం. సాంగసపారమాన శుద్ధే బుద్ధే సమేత విఘ్నేశ్వర స్వామినే నమః. కర్పూర మంగళ నీరాజన దీపం దృశ్యాం. పైకెత్తి చూపెట్టండి స్టేజ్. శుభగస్తే గంధశ్చకబలో గజగర్ణక లంబోదరస్యగడో విఘ్నరాజో దివ్యమంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మనసులో ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావన చేయండి. యాని యానిత పాపాన జన్మాంతర ప్రదక్షిణదే పాపోహం పాపకర్మ గీతం శ్రావయామి ఆందోళికాయామారోయామి అశ్వానారోయామి సమస్తరాజోపచార శక్తిపచార భక్తిపచార పూజా సమర్పయామి. మగవాళ్ళు అక్షతలు తీసుకోండి, ఆడవాళ్ళ చేతిలో నీళ్లు పోయండి. అక్షతలు నీళ్లు పళ్ళెల్లో వదిలిపెట్టండి. యస్య స్మృతిగా నామో అవిఘ్నం అస్తివితి భవంతః బ్రువంతు ఉత్తరే శుభకర్మాణి అవిఘ్నమస్తు. గణపతి దగ్గర పూజ చేసిన పుష్పాలు ఆడవాళ్ళ శిరస్సులో పెట్టుకోండి, తలలో పెట్టుకోండి. మహాగణాధిప సిద్ధిద్వారా సంకల్పిత కార్యేషు నిర్విఘ్నదా ఫలసిద్ధిరస్తు. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి గణపతికి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం
సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక. ఎందుకు నీ ఆరాధన మళ్ళీ మేము చేస్తున్నామంటే ఆయుర్దేహి, మంచి ఆయుష్ కలగాల. మనకు ఒక మనిషి యొక్క జాతకంలో 120 సంవత్సరాలు పూర్తి ఫుల్ ఆయుర్దాయం ఉంటాయంటే ఒక మనిషికి పూర్వం 120 సంవత్సరాలు బతికేవారు. మన జాతకంలో ఎంత ఉందో అంత ఆయుర్దాయం మనం బతకాలి. కాల మృత్యువులు అకాల మృత్యువులు లేకుండా పూర్తి ఆయుర్దాయాన్ని అనుభవించాలి. ఆయుర్దేహి యశోదేహి. ఎక్కువ కాలం ఉంటే సరిపోతున్నాయంటే కాదు. రావణాసుడు చాలా కాలం బతికారు, కానీ కీర్తి ప్రతిష్టలు లేవు ఆయనకి. మేము ఎక్కువ కాలం ఉంటే కూడా మాకు కావాల్సింది ఏమిటాయంటే తర్వాత యశస్సు కావాలి. పలానా వంశంలో పుట్టిన వాళ్ళంటే వెళ్ళినట్లుగా ఉండాలి, మంచి కీర్తి ప్రతిష్టలు కలగాలి. ఇప్పుడు రాముల వారు మన దగ్గర లేరు, కానీ ఆయన కీర్తి ఎక్కడ దాకా ఉంది, ఎన్నో యుగం దాకా ఉంది, ఇంకా ఎంతకాలం ఉంటుంది. అలానే ఒక వంశంలో పుట్టిన వాళ్ళు ఏమంటే ఆ మనిషి లేకపోయినా సరే ఆ కీర్తి ప్రతిష్టలు పరంపరగా రావాలి. అలానే కీర్తి ఉంటే సరిపోతుందా అంటే ఆయుర్దేహి యశోదేహి శ్రేయం. శ్రేయం అంటే ధనంట. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామంటే ధనం లేకపోతే కార్యక్రమాలు చేయలేం. వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానాలు చేయాలంటే కావాల్సిన ధనము ధాన్యం కావాలి. అలాంటి మంచి శ్రేయాన్ని కలగది. సౌఖ్యంచ దేహిమే. ధనం ఉంటే సరిపోతుందా అంటే ధనం ఉంటే మంచిగా నిద్ర పట్టాలి. ధనం ఉంది కదా నిద్రపోవాలంటే కుదరదు. ఆ ధనంతో పాటు మంచి సుఖము సంతోషం కలగాలి. పుత్రాన్, మీకు సంతానం. పౌత్రాన్, వాళ్ళకు కూడా చక్కగా విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళకు కూడా వివాహం చేస్తే వాళ్ళ సంతానం కలగాలి. మీకు పుత్రుడు పౌత్రుడు. ప్రపౌత్రాంశ నారాయణ అండజాతవాహనాయ అతుల మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత చేసి రక్షాబంధన కార్యక్రమం జరిపించేస్తున్నారు స్వామివారికి. ముందర ఎవరైతే ఈ దాతలు వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుద్ధ మంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ భారాన్ని ఏ రకంగా గ్రహించి మనం పెంచుతుంటారో మందేగా ఒక్కొక్క పుష్పం తీసుకుని కలశం దగ్గర కూర్చోండి. పీఠార్చనం కలిసే పీఠ మధ్య ఆధారమా కూర్మా ద్రమావరాహ్రమాంతారమాదిక్యదేభ్యో నమ. ప్రాద్వారే ద్వారశ్రే మాధా త్రేణమాధాత్రేణమాక్షద్వారే ద్వారశ్రే నమా చండాద్రమా ప్రసన్నాయ మా పశ్చిమద్వారే ద్వారశ్రే నమా జయార్మా విజయార్మా ఉత్తరద్వారే ద్వారశ్రే నమా బలాయ నమా ప్రబలాయ నమా బుధే చిచ్చక్తియే నమా మాయాశక్తియే నమా క్రియాశక్తియే నమా దుర్గాయ నమా గణపతయే నమా క్షం క్షేత్రపాలకాయ నమా తన్మధ్యే శ్వేతద్వీపాయ నమః. శ్వేతద్వీపमध्ये కల్పవృక్షాయ నమః. కల్పవృక్షస్యాధస్తాత్ రత్నసింహాసనాయ నమః. రత్నసింహాసనमध्ये సాంగ సపరివార హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఏవం పీఠార్చనం సమర్పయామి. ఒక పుష్పం తీసుకుని రామువారి ఎదురుకుండా పాదాల దగ్గర తోమలపాకులు వక్కలు ఖర్జూరాలు పెట్టారు, దాంట్లో పెట్టండి. అస్యాం ప్రతిమాయాం రామచంద్ర పరబ్రహ్మణం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అలానే అమ్మవారి దగ్గర కూడా తోమలపాకు వక్కలు ఖర్జూరు ఉంటాయి, దాంట్లో పెట్టండి. అస్యాం ప్రతిమాయాం సీతా సాధ్వీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అలానే లక్ష్మణ స్వామి వారి దగ్గర అస్యాం ప్రతిమాయాం లక్ష్మణ స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అలానే హనుమంతుల వారి దగ్గర అస్యాం ప్రతిమాయాం హనుమంతం ఆవాహయామి స్థాపయామి పూజయామి. వాళ్ళని ఆ విగ్రహాల లోపల మనం ఆవాహన చేసాం. మూర్తులు, మన శరీరం చైతన్యంగా ఉందంటే మనలో ఆత్మ ఉన్నది. ఆత్మ లేకపోతే శరీరానికి విలువ లేదు. అలానే స్వామివారి విగ్రహాలు మూర్తులు కనపడుతున్నాయి, వాటిలో నామంతో ఆవాహన చేస్తాం, వెల్కమ్ పలుకుతాం. ఎవరో కనపడితే వెల్కమ్ అంటే వాళ్ళు వచ్చేస్తారు, లేదంటే రారు. అలానే స్వామివారు అలా ఉంటారు. వీరు వెల్కమ్ పలికితే ఎప్పుడు వద్దామని చూస్తుంటారట. మనం వెల్కమ్ పలికితే ఆయన వచ్చి ఆ ప్రతిమలో ఉండిపోతారు స్వామివారు. అలానే అక్షర పుష్పాలు తీసుకోండి. అంటే మన ఎవరికి కాదుట, ప్రపంచానికి కళ్యాణం జరుగుతుంది. అంటే శాంతియుక్తులతో ఉండాలి అంటే మేము ఒక్కడే ఉంటే బాగుంటే సరిపోదయా. అపార్ట్మెంట్ అందరిలో ఒక్కళ్ళే మంచివాళ్ళు ఉన్నారు, 100 మందికి 99 వాళ్ళు మంచివాళ్ళు లేరనుకోండి, ఆ లోక శ్రేయస్సు ఏం జరుగుతుంది? జరగదు. 99 మంచివాళ్ళు ఉండి ఒకళ్ళు మాత్రం చెడ్డవాళ్ళు ఉంటే వాడు కూడా వీళ్ళు మారిపోతాడు. 100 రోజు నేను కూడా మీతో పాటే వస్తాను, నేను కూడా మంచివాడిని అవుతాడని చెప్పి. అలానే
మనం చక్కగా ఉంటే సరిపోదయా, మా గ్రామం అంతా బాగుండాలి. గ్రామం ఉంటే సరిపోదయా, వాడంతా బాగుండాలి. వాడ కాదు, ఊరు కాదు, ప్రపంచమంతా కూడా జరగాలి. అందుకనే ఊరు వాడ అనే భేదం లేకుండా అందరికీ కళ్యాణం చేసుకుంటారు. ప్రతి వీధిలో అంతా కూడా బాగుంటారని చెప్పి చిత్తకామితాయ శుభ్రమంగళం రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి వైవాహికోత్సవే కళ్యాణోత్సవ ఏతస్మిన్ తథా బ్రహ్మ ఇది శ్రీరామపక్షే బ్రహ్మాణం వామదేవ ఋషిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. మనం మామూలుగా వివాహానికి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళని తీసుకువెళ్తాం కదా, ఇంటి పెద్దలు చక్కగా మాట్లాడేవాడు, వంశం గురించి చెప్పేవాడు. అలాగా వీరి ఇంటి కులపురోహితులు పెద్దలు వాళ్ళు ఎవరయ్యా అంటే వశిష్ఠుల వారు, వామదేవులు వారు అబ్బాయి తరపున. మీరు చెప్పండి, మీరు కూడా అక్షర పుష్పాలు తీసుకోండి. చెప్పండి. యథాచార్య శతానంద సీత వైవాహికోత్సవే కళ్యాణ ఉత్సవ ఏతస్మిన్ తథాచార్య భవానఘ ఇది సీతాపక్షే ఆచార్యం శతానంద ఋషిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. మీ ముందర ఇది వరుసగా 3 ఉన్నాయి చూడండి, అడ్డంగా కలశానికి స్ట్రైట్ అక్కడ పెట్టి మీకు కనపడేది. మళ్ళీ తీసుకోండి. ఉత్సవే కళ్యాణ ఉత్సవ ఏతస్మిన్ తథా బ్రహ్మ భవానఘ ఇది సీతాపక్షే బ్రహ్మాణం యాజ్ఞవల్క్య ఋషిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ తీసుకోండి, ఇద్దరు తీసుకోండి ఈసారి. షే ఇద్దరికి మీడియేటర్ నుండి వీళ్ళ విషయాలు వాళ్ళకి, వాళ్ళ విషయాలు ఇద్దరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మధ్యలో మీడియేటర్ ఉంటే చెప్పేవారు. ఆహయామి స్థాపయామి పూజయామి. కలశం దగ్గర ఉంటుంది. మొట్టమొదటిగా స్వామివారిని ఆవాహన చేశాం. తర్వాత ఉభయ పక్షాల్లో వాళ్ళ కంకణ ధారణ అంటారు. ఆ స్వామివారికి నమస్కారం చేసుకోవడం అందరూ కూడా. రక్షాబంధన ముహూర్తస్తు ముహూర్తోస్తు ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం ఆనగోళ్యబలసిద్ధిరస్తు. స్పూన్తో స్వామివారికి 3 టైమ్స్ నీళ్లు చూపెట్టండి. మీ దగ్గర ఉండే కలశారాధన చేశారు కదా, దాంట్లో స్పూన్ ఉంది కదా, స్వామివారి ముఖం దగ్గర నీళ్ళు చూడు, పళ్ళెల్లో వదిలిపెట్టండి. స్వామివారికి ఆచమనం చేస్తున్నట్టుగా ముఖం దగ్గర అలా చూపెట్టి 3 టైమ్స్ మీ పళ్ళెల్లో వదిలిపెట్టేసండి. ఆచమయ్య కేశవాయ నమ, నారాయణాయ నమ, మాధవాయ నమ. హస్తం ప్రక్షాళ్య. అలానే మీ ఎదురుకుండా ఉండే పళ్ళెల్లో యజ్ఞోపవీతాలు ఉంటాయి. 1 వెండి యజ్ఞోపవీతం, 2 మామూలు యజ్ఞోపవీతం. మీరు మగవాళ్ళు 4 లేచి నుంచోండి. అంటే పత్తితో చేసేదానికి నమస్కారం చేసుకోవడం అందరూ కూడా యజ్ఞోపవీతాలకి. జాగ్రత్తగా మీరు ఆ 2 మెత్తో కలిపి పట్టుకుని వేయండి. మీరిద్దరు వేస్తారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతే. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు ఆనగోళ్యబలసిద్ధిరస్తు. మేము ఈ స్థానాల్లో కూర్చోండి. మళ్ళీ ఓం కళ్యాణార్థం సంకల్పిత రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ చెప్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ పద్మాతీతాయ సచ్చిదానందమూర్తయే సూర్యవంశ పావనాయ. పూర్వం మనం చదువుకునేటప్పుడు సూర్యవంశరాజులు, చంద్రవంశరాజులు అన్నాం. రాములవారు సూర్యవంశరాజు, అమ్మవారు వారు చంద్రవంశరాజు. సూర్య
పావనాయ శ్రీమతు ఇక్ష్వాకు వంశోద్భవాయ. వాళ్ళకి ఇంకో వంశానికి ఇంకో పేరంటే ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు పుట్టాడు కాబట్టి ఇక్ష్వాకుడు పుట్టాడు కాబట్టి ఇక్ష్వాకు వంశోద్భవాయ సాక్షాత్ నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్రవర్మణే వరాయ. ऋतुसागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. स्वर्णमहाराज वर्मणो नप्रीं ऋतुसागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. आङ्गीरसनया च गौतमित्रया विषय प्रवरान्वित गौतमसगोत्रोद्भवस्य. ह्रस्वरोम महाराज वर्मणः पौत्रीं ऋतुसागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. गौतम आङ्गीरसनया च गौतमत्रया विषये प्रवरान्वित गौतमसगोत्रोद्भवस्य. जनकराजवर्मणः पुत्रीं गौतमसगोत्रोद्भवां चतुर्भुवनाधीश्वरीं अखिलाण्डकोटिब्रह्माण्डनायकीं तत्त्वस्वरूपिणीं चन्द्रमणिप्रदीपिकां निमि वंशोद्भवां श्रीसीतानाम्नीं साक्षात् महालक्ष्मी स्वरूपिणी कन्याम् అత్యర్థం వృణీమహే. మీరు చెప్పండి. ीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अमृतमङ्गलम्. మేము వచ్చి అబ్బాయి తరపు వాడు అమ్మాయి దగ్గరికి వచ్చి అడుగుతాం. ప్రవరంతా కూడా చెప్పాం. తాతగారు ముత్తాతగారు తండ్రి పేరు అబ్బాయి వారి యొక్క గుణగణాలన్నీ కూడా చెప్పి తర్వాత అమ్మాయి యొక్క గోత్రామాలని కూడా తెలుసుకున్న తర్వాత ఎందుకు వివాహం చేస్తున్నాం ముఖ్య లక్షణం చెప్పాలి. ఏదైనా పని చేస్తున్నాం అంటే ఎందుకు చేస్తున్నామో చెప్పాలి కదా. ఎందుకు వివాహం చేసుకుంటున్నాము అంటే చెప్తున్నట్టు అబ్బాయి బదులు మేము చెప్తాం. ధర్మ ప్రజా సంపత్తి అర్థం. ధర్మ ప్రజ ధర్మం అంటే బ్రహ్మచారి దాన ధర్మాలు చేయడానికి లేదు. బ్రహ్మచారి వివాహం కాని వాడు యజ్ఞం చేస్తాను యాగం చేస్తాను అంటే కుదరదు. భార్య పక్క నుండి ఇప్పుడు నీళ్లు పోసింది మీ చేతిలో, మీరు అక్షతలు తీసుకుంటే భార్య నీళ్లు పోయడం చేత ఇద్దరికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ధర్మ కార్యక్రమాలు యజ్ఞాగాది రుజువు చేయాలంటే భార్య పక్క నుండి నీళ్లు పోస్తే కానీ పురుషుడికి అధికారం రాక. ధర్మ ప్రజ ప్రజ అంటే ఉత్తరోత్తర సంతాన ఉత్పత్తి వంశం. ఇంటికి ఇల్లాలు దీపం. ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఏది అవసరం ఏది కాదు అని చెప్పేసి ఎవరు చూస్తారా అంటే గృహిణి. ఇల్లు కొనుక్కున్నావా అంటే గృహిణి ఉందా లేదా అంటే వివాహం చేసుకున్నావా లేకుండా వివాహం చేసుకోవాలా ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఉండాలంట. కాబట్టి ఆ సంపద భార్యకి ఇస్తాం, ఇప్పుడు జాగ్రత్తగా దాచుకుంటుంటా. ఈ పిల్లవాడు ధర్మ ప్రజా సంపత్త్యర్థం రుణీమహే. ధర్మ కార్యక్రమాలు చేసుకోవడానికి, ఇంట్లో వృద్ధి చెందడానికి, వంశం వృద్ధి చెందడానికి, ధనాన్ని దాచడానికి ఈ అమ్మాయిని చక్కగా వివాహం చేసుకుంటామంటే మీరు చెప్తున్నారట, కన్యాదాతలు చెప్తున్నారు. వృణీధ్వం చెప్పండి. వృణీధ్వం తస్మై దాస్యామి. ఆ పిల్లవాడికి మీరు వెళ్ళి చెప్పండి, వరింపుడు అమ్మాయిని చక్కగా కన్యాదానం చేస్తాం. మీరు మిగతా ఏర్పాట్లన్నీ కూడా చేయడం సిద్ధంగా ఉంటే అమ్మాయిని చక్కగా కారులో తీసుకుని పలకలో తీసుకుని మేము డైరెక్ట్గా హాల్కి వచ్చేస్తాం. మీరంతా కూడా డైరెక్ట్గా హాల్కి వచ్చేసేయండి. ఈ విషయం మీరు వెళ్ళి అబ్బాయికి చెప్పండి. అంటే మేము మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చి చెప్తున్నాం. కృతార్థమయమితి వరమావేదయ. కృతార్థులం అయం అంటే సక్సెస్ అయింది. మేము వెళ్ళిన పని చక్కగా వివాహాన్నంతా కూడా సాయం చేసుకొచ్చాం. మీ ఏర్పాట్లో మీరు ఉండండి, వారి ఏర్పాట్లో వాళ్ళు ఉంటారు. మనందరూ కూడా చక్కగా అందరూ కూడా ఫంక్షన్ హాల్ దగ్గరికి కలుస్తాం. కళ్యాణ మండపంలో బంధువులందరూ కూడా ఇన్విటేషన్ ఇస్తే వాళ్ళు ఎక్కడికి వస్తారు, డైరెక్ట్గా కళ్యాణ మండపానికి వచ్చేస్తాం. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అందరూ చక్కగా కోలాహలంగా ఈ కళ్యాణం అంతా కూడా జరిపిద్దాము అని చెప్పాం. ఇది మైత్రావుల గౌణ్య త్రయాలయ ప్రబలాండ వశిష్ఠోద్భవస్య సాక్షాత్ నారాయణ స్వరూపాయ రామచంద్రవర్మణే వరాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణే భూశుభం గోదు ఆంగీరసాయాస్య గౌతమ త్రయాలయ ప్రబలాండ గౌతమ గోత్రోద్భవస్య. వేద వశిష్ఠ గోత్రం, అమ్మవారి వారి గౌతమస గోత్రం అన్నమాట. గౌతమ గోత్రోద్భవస్య హర్స్వరామ మహారాజ వర్మణ నత్రే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణే భూశుభం గోదు ఆంగీరసాయాస్య గౌతమ త్రయాలయ ప్రబలాండ గౌతమ గోత్రోద్భవస్య స్వర్ణదేవ మహారాజ వరుణ పౌత్రే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణే భూశుభం గోదు
ఆంగీరసయాస్య గౌతమత్రయార్యప్రవరాన్ గౌతమగోత్రోద్భవస్య జనక మహారాజ వర్మణ పుత్రీ మమ పుత్రీ అనుకోండి మీరు. చతుస్సారపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగే దాస్యామి కృతార్థావయమితి పరమా వేదయేయుః. రామచంద్ర పరబ్రహ్మణః దివ్య లీలా కళ్యాణ మహోత్సవ అంగత్వేన ఆగతం ఇమం వరం మధుపర్క ద్రవ్యేణ పూజయిష్యే. పాదాక్షి శిరోరువారే సహస్రనామ్నే పురుషాయ భాస్వతే సహస్రయుగోడేధావర్ణే నమః. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అయిపోయింది. మీరు కూర్చోండి, మీ స్థానాల్లో కూర్చోండి. మీరు లేవండి, గట్టిగా పెట్టండి, పారాయణలాగా కూర్చొని పెట్టండి. काक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय మధుపర్క. ముఖం దగ్గర పెట్టండి. దాని పళ్ళను పోసేసేయండి. మన వివాహానికి ఈ మధుపర్కం పెట్టిన తర్వాత వచ్చిన బంధువులందరూ కూడా ఉంటారు కదా, వచ్చినటువంటి దాత ఎవరైతే వరుడు ఉన్నాడో నమః హస్తం ప్రక్షాళ్య అలా పెట్టేసేయండి. కొద్దిగా బియ్యం తీసుకోండి, వాటిలో ఉండేవి దాంట్లో ఉన్నాయి కదా, వైట్ రైస్ స్వామివారికి అలా చూపెట్టండి. దాతాభూతం వరహాభూతం సావిరార్ తన్మాక్షాయ తస్య తేసీయ తన్మ ఊర్జంధ ఓం కల్పయత. ఈ పదార్థం అయ్యా మీ అభ్యనుజ్ఞ పొందుతాం. మామూలుగా అయితే వండిన పదార్థాలన్నీ కూడా తర్వాత నైవేద్యం పెడతాం స్వామివారికి. తత్పూర్వం వరుణులు చూపెట్టాలట. అన్నదానం చేయాలి అంటే వచ్చిన బంధువులందరికీ కూడా ఈ అన్నాన్ని సమర్పించాలి అంటే అయ్యా ఇవన్నీ పదార్థాలన్నీ కూడా ఒక్కసారి దృష్టిసారం చేస్తే ఈ పదార్థాలని ఇవన్నీ కూడా మేము మెనూ చూపించేస్తున్నాం, వచ్చిన వాళ్ళందరికీ కూడా పెడతామంటే స్వామివారు చెప్తున్నట్ట. ఎస్ ఓకే, నేను చూశాను, ప్రతి పదార్థాన్ని వచ్చిన బంధువులకి మిత్రులకి అతిథులకి అభ్యాసం అందరూ కూడా పెట్టండి అని చెప్తున్నారు. పళ్ళెల్లో వేసేసేయండి. దాంట్లో ఆ పళ్ళెల్లో పెట్టి స్వామివారికి వస్త్రాలు ఏమైనా తీసుకొచ్చారా పెట్టడానికి? ఎవరైనా అంగుళయాభరణాన్ని కూడా సమర్పిస్తున్నట్టుగా భావన చేయండి. మీరు అమ్మవారికి చూపెట్టి అయ్యవారి దగ్గర పెట్టండి, మీరు అయ్యవారికి చూపెట్టి అమ్మవారి దగ్గర పెట్టండి. ఆపోజిట్. ఆ పళ్ళు పెట్టేటప్పుడు జాగ్రత్త కింద పడిపోకుండా జాగ్రత్తగా నొక్కి పెట్టండి. కళ్యాణ మహోత్సవ సందర్భంగా తమ భక్తులు స్వామివారి దంపతులకి హనుమత్ సీతా లక్ష్మణ భక్త శతజ్ఞ పరివార సమేతంగా ఉండే రామచంద్ర పరబ్రహ్మకి నమస్కరించి ఇస్తున్నటువంటి భూగోళ వస్త్రద్వయులు, మధుపర్కాలు, చీరితీనాంబరాలు, సర్వాభరణములు. సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు కోటి భక్తుల మదిలో కోదండ రాముడు పరమ పావన రాముడు చీకటిని చీల్చిన నింగి సూర్యుడు రావణుని హతమార్చి అయోధ్య. ఆచంద్రార్థం అనేక వైశేషిక సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతి శయ ఆనంద బ్రహ్మలోక అవాప్తి అర్థం సాలంకృత సహిరణ్య ఉదకేన కన్యాదానం అహం కరిష్యే. మగవాళ్ళు అక్షతలు తీసుకోండి, ఆడవాళ్ళ చేతిలో నీడిపోయండి, మీ పళ్ళెల్లో వదిలిపెట్టేసింది. భూలోక భోర్లోక సమర్లోక మహర్లోక జనోలోక నభోలోకానాం అధోభాగే చక్రవాళశైల మహాయమ దేవతిన్యాం మహానారాయమాన ఫణిరాజ ఇంద్రాగ్ని యమనితి వరుణవాయు కుబేరేషాఖ్య అష్టదిక్పాలక పాలితే భారతికిం పురుషేలావృత గురుభద్రాశ్మకరవణక మందాస దిప్పదాఖ్య నమకండ పండితే.
అయోధ్యావం అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మానవ నేపాళ చోళ పాంచాల గౌళమలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట పానాట పాండ్య పులింద్రాంధ్ర కుక్కురుకురు విదర్భ విజయ అభాష్మిక పర్పర కేకయ కోసల కుంతల టెంకల కొంకణ మగధ మద్ర గూర్జర యవన జాలాంతక సార్వదేశ సింధువత్యా జనేక దేశవాజ భూమిపాల చిత్రే సామ్యమంతే గంగా గోదావరి కృష్ణవేణి మలాపారి రేణుగా మంజులాది మహానదీ విలసితే అయోధ్యాముగ్రామాయ కాశీ రామేశ్వరాది మహాముక్తిస్థలయుతే బ్రహ్మణ ప్రమోపరాంతే పంచాయద్వీతే ద్వేపరాంతే పంచాయద్వివర్యాత్మకే ప్రదయామే నికటిగాసు విలాసు పార్థివికల్ప అనంతకల్ప శ్వేతబలాకల్ప సావిత్రికల్ప అమృకల్పనాత్మకే శ్వేతబలాకల్పే స్వాయంభువస్వారోజిహోత్తమదామసరైవతి సూర్యసావర్ణే బ్రహ్మదావర్ణి దక్షదావర్ణి రుద్రసావర్ణి రౌచ్య భౌచ్యక చతుర్దశమంతరాణం మధ్య వైరస్వరవంతరే మీరు నలుగురు చెప్పండి. అనాది అవిద్య వాసనయ అస్మిన్ సంసార చక్రే విచిత్రాభిః విచిత్రాసు నానాయోనిషు పునః పునః అనేకధా జనిత్వా కేనవ కల్ప విశేషేణ ఇదానీం అస్మిన్ వంశే జాతస్య గోత్రస్య మీ యొక్క గోత్రాలు పేర్లు ఎవరి గోత్రం వారి పేరు మనసులో తెలుసుకోండి. నామధేయస్య మమ ధర్మపత్ని సమేతోహం ఆయుష్య అభివృద్ధి అర్థం మమ జన్మ అభ్యాసాత్ జన్మ ప్రభృతి ఏతద్ క్షణ పర్యంతం మధ్యే వర్తిని కాలే సంభావితానాం పాపానాం వాక్ పాణి పాద పాయు ఉపస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం త్వక్ చక్షుః శ్రోత్ర జిహ్వా ఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ఏతేషాం ప్రేరకస్య అంతఃకరణస్య గోచరస్య సంబంధే సతి సకల పాప నివృత్తి ద్వారా పితॄణాం పుణ్యలోకఫల అవాప్తి అర్థం విశ్వంభర పంచభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాదివే కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే. ప్రయోజనాన్నంతా కూడా నువ్వు పొందు, సకల సంతానాన్ని పొందు, అమ్మాయి ద్వారా సుఖాన్ని సంతోషాన్ని అంతా కూడా అనుభవించు. కానీ అమ్మాయికి రేపటి రోజు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మేము అందుకే నా మామ అనట్లేదు, అంటే పూర్తిగా నీకు ఇవ్వట్లేదు. మాకుండే హక్కులు మాకున్నాయి, మిగతా దానాలు ఇస్తే హక్కు కోల్పోతాడు దాత. ధర్మేచ అర్థేచ కామేచ త్వయి ఏష నాతి చరితవ్యా. ఈ అమ్మాయిని ఇస్తున్నాము, ఇచ్చి దానం చేసిన తర్వాత ధర్మ కార్యక్రమాలు ఇంతకుముందు చెప్పాను కదా. ఒకవేళ ఇలాంటి కళ్యాణం చేయాలంటే బ్రహ్మచారి కళ్యాణం చేయడానికి ఉండదు, వివాహాలు చేయడానికి కన్యాదానాలు చేయడానికి పనికిరాడు. ధర్మ కార్యక్రమాలు చేయాలన్నా యజ్ఞాగాది కర్తవ్యం చేయాలన్నా వివాహమై ఉండాలి, భార్య పక్కన ఉండాలి. ధర్మేచ అర్థేచ ఫైనాన్స్ విషయాల్లో జాగ్రత్తగా ఇద్దరు కూడా ఒక ఒప్పందం చేసుకోవాలి. ఇద్దరు కూడా సఖా సఖీల్లాగా ఉండాలి, అంటే ఫ్రెండ్స్ లాగా ఉండాలి. భార్యాభర్తల్ని దాంట్లో 7 అడుగులు వేసిన తర్వాత సప్తపదులు అంటారు, 7 అడుగులు వేయిస్తారు వివాహంలో. 7 అడుగులు ఎందుకు వేస్తారంటే 7 సార్లు ఇద్దరు కలిసి వేస్తే అడుగులు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. మనం చూడండి, తెల్లారు లేస్తే ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాం, ఇంట్లో ఎలా జరిగింది, మా అమ్మగారు ఇలా అన్నారు, మా నాన్నగారు ఇలా అన్నారు అని చెప్పి. జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము 7 అడుగుల పయనము ఒకరికొకరు సొంతము కలిసి మెలిసి సాగను ఈ జీవితము. శతమానం భవతి అని వధువరులను దీవించి శ్రీరస్తు శుభమస్తని అతిథులు ఆశీర్వదించి పంచాభూతాల నడుమ 2 మనసులేకమయ్య కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయం. లక్ష్మణ స్వామి
నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం, 7 జన్మాలు ఏకమవ్వాలని కలకాలం. ఈ ఇద్దరు ఎల్లప్పుడూ ఉండాలి సంతోషం. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం తన్నామ సంకీర్తనం లక్ష్మీస్తస్య గృహేమ సత్యమదినం వాణీ చ వక్రాంబురే ధర్మాద్యష్టచతుష్టయం కరదలం ప్రాప్తం భవే నిశ్చయ. మాంగళ్యగౌరీ దేవి నమః. ధ్యాయామి ఆవాహయామి. అక్షర పూజ్యండి. నవరత్న గజేన సమాధనార్థే పాద్యం ముస్తేశ్వర్ఘ్యం ముఖే శుద్ధాజవలీం సమర్పయామి. స్నాపాయామి స్నానాంతే శుద్ధాజవలీం సమర్పయామి. మాంగళ్యగౌరీ దేవి నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. అలా పెట్టేశాను, ప్లేట్లో పెట్టేశాను. వస్త్రయజ్ఞం సమర్పయామి. పసుపు కుంకుమాన్ని ఆడవాడు హరే ద్రంజమజాని దేవే గణజానదాయని సౌభాగ్యవర్తం యంత్రామే కుంకుమం శోభనం జీవం సర్వదా మంగళప్రదం మజానీయం ప్రదాస్యామి. తుభ్యం దాస్యామి సుందరి కుంకుమలయం సమర్పయామి. అద పుష్పై పూజాం. పుష్పాలు పూజయండి. గౌరీ నమః. గణేశన్యే నమః. కేశవాద నమః. నారాయణాద నమః. మాధవాద నమః. గోవిందాద నమః. విష్ణవే నమః. సుందరాద నమః. త్రివిక్రమాయ నమః. వామనాద నమః. శ్రీధరాద నమః. శ్రీకేశాద నమః. పద్మనాభాద నమః. దామోదరాయ నమః. సుందరాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాద నమః. నిరుద్ధాద నమః. పురుషోత్తమాద నమః. ధోక్షదాయ నమః. రమాచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీవిష్ణాయ నమః. శ్రీవిష్ణుబ్రహ్మణే నమః. నానావిధ పరిమళపుష్పాక్షరాన్ సమర్పయామి. దీపాన్ని నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపం కథ నైవేద్యం ఆటిపడ నీళ్ళు నాకుతోటి గాయత్రయాభ పురోక్షయా పురోక్షయా. కస్తూరి నుదుట దిద్ది దిష్టి చుక్క పెట్టి చేతి గాజులు తొడిగి కాళ్ళకు పరణి పూసి పూల పల్లకిలొచ్చి పెళ్లి పీటలెక్కి తలపైన ఒట్టు వేసి జీలకర్ర బెల్లం పెట్టి పుట్టింటి గడపను దాటి పెళ్లి కూతురు మెట్టింటి గడపలో అడుగు పెట్టే కోడలు. ఒడిదుడుకులు ఎన్నొచ్చిన ఓర్పు సహనశీలిగా, కష్ట సుఖములోన సగపాలు త్యాగశీలిగా, ముసి నవ్వులతో ముకోటి దేవతల సాక్షిగా. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. గణేశ శరణం శరణం గణేశ 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 శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ. వాగీశ శరణం శరణం వాగీశ 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 శరణం వాగీశ వాగీశ శరణం శరణం వాగీశ వాగీశ శరణం శరణం వాగీశ. సారీశ శరణం శరణం సారీశ సారీశ శరణం శరణం సారీశ. మంగళ సూత్ర ధారణ అవుతోంది.
అందరూ కూడా మనసులో అమ్మవారికి అయ్యవారికి ధ్యానం చేయండి. దగ్గరగా వెళ్ళండి. దగ్గరగా వెళ్ళి స్వామివారి దయచేసి చూపెట్టి కంఠే భద్రాంశే సంజీవశరదాంశతం మాంగళ్యతంతునానేన లోకరక్షణహేతునా కంఠే భద్రామి శుభగే సంజీవశరదాంశతం నల్లపూసలు గాజులు నలుపు ఇక్కడ కూడా పెట్టారు. ఆ రోజు సీతారాముల పెళ్లి చూడముచ్చట శత జన్మల బంధమై కలిసినిచ్చట ఇరు మనసులు ఒకటైనవి బంధు సాక్షిగా ఏడడుగులు ఒక జంటగా కలిసి నడువగా అక్షింతలు తలను నిండ జారుతుండగా అక్షింతలు తలను నిండ జారుతుండగా కురిసెను నవ్వుల పువ్వులు ఎదలు నిండగా జరిగెను కళ్యాణం కనుల సత్యహందస్య మార్కండేయస్య రమ్మని పిలిచే జంటగా వధువే తెర చాటున సిగ్గుల్ని దాచగా వరుడే వల వేసెను చూపులతో సూటిగా నుదుటున బాసింగం మెరిసేను సాక్షిగా నుదుటున బాసింగం మెరిసేను సాక్షిగా తొడిగిన ఉంగరమే కథ మొదటి కానుక జరిగెను కళ్యాణం కనుల పండుగ ఇలపై మును పెరుగని రమణీయ వేడుక జరిగెను కళ్యాణం కనుల పండుగ జగమే తిలకించగ కమనీయ వేడుక వేద మంత్రములు ఎదలో మోగుతుండగా జీలకర్ర బెల్లం తలపై నుంచి మెల్లగా మాంగళ్యం మెడలో పడే మూడు ముళ్ళుగా జతపడినది బంధం నిగాలు మొగలుగా అడుగుల అడుగేసి అడుగులేయగా అడుగుల అడుగేసి అడుగులేయగా ఆ ఏడడుగుల బంధం వందేళ్ల పండగ జరిగెను కళ్యాణం కనుల పండుగ ఇలపై మును పెరుగని రమణీయ వేడుక జరిగెను కళ్యాణం కనుల పండుగ జగమే తిలకించగ కమనీయ వేడుక శ్రీరాముడే శివధనసునే విరిచింది శ్రీరాముడే శ్రీరాముడే సీత మనసునే దోచింది శ్రీరాముడే శ్రీరాముడే లోక కళ్యాణమాడింది శ్రీరాముడే రావణుని సంహరించింది శ్రీరాముడే భక్తినే మెచ్చి బంటుడని హనుమంతుని ఎగలు కొనుమున్నడే శ్రీరాముడే రఘురాముడే
రూపాయలు స్వాపాయాలు స్నానాలతో సుఖాలు రూపాయలు పంచామృతాలు ఆదుకోండి అందరూ పంచామృతాలు భగవతి పంచామృత స్నానం సోపాదాన్ని భగవతి స్వాపాదాన్ని జయ రామ 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 చిలుక ధన్యము రామ 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 చిలుక ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి ముడుక ధన్యము పుట్టినింటి గడప దాటే పుత్తడి బొమ్మ మెట్టినింట అడుగు పెట్టే ముద్దుల గుమ్మ పుట్టినింటి గడప దాటే పుత్తడి బొమ్మ మెట్టినింట అడుగు పెట్టే ముద్దుల గుమ్మ సీతమ్మ నవ్వులే సిక్కుల్లో అందమే కటుకైన కన్నులే కొరుకుంది బంధమే ఒకటయ్యను జత కలిసెను సరికొత్త జంటనే సీతారాముల కళ్యాణం కమనీయం వేద మంత్రాల మాంగళ్యం మహనీయం సీతారాముల కళ్యాణం కమనీయం వేద మంత్రాల మాంగళ్యం మహనీయం చక్రవర్తి ధనోదాయ సార్వభౌమాయ ఓం రామచంద్ర భగవానికి సీతా లక్ష్మణ స్వామికి సదానికి శరణే అత్రియంబగే గౌర నారాయణ నమోస్తుతే ప్రదక్షిణాలు చేయండి. స్టేజ్ కింద ఉన్న వాళ్ళు కూడా ప్రదక్షిణాలు చేయండి. స్వామి అన్యదా శరణమాస్తి త్వమేవ శరణం. అందరూ మమ వీలుంటే మోకాళ్ళ మీద నమస్కారం చేయండి. ప్రణామోష్టాంగోక్షదే. మూడు ముళ్ళు వేసిన శ్రీరాముడు వరుడయ్యను 7 అడుగులు నడిచిన సీత వధువు అయ్యను మూడు ముళ్ళు వేసిన శ్రీరాముడు వరుడయ్యను 7 అడుగులు నడిచిన సీత వధువు అయ్యను తలపైన ఒట్టు వేసి తలంబ్రాలు పోయగా జనులెల్ల పెళ్లి చూసి అక్షింతలేయగా సీతమ్మ తోడుగా రామయ్య అండగా నూరేళ్ళు నిండుగా ఉండాలి చల్లగా పంచభూతాలే అతిథులై ఆశీర్వదించగా సీతారాముల కళ్యాణం కమనీయం వేద మంత్రాల మాంగళ్యం మహనీయం సీతారాముల కళ్యాణం కమనీయం వేద మంత్రాల మాంగళ్యం మహనీయం చరితలో నిలిచెనులే అదిగో రామాయణం చెరిపిన చెరగదులే ఇద్దరి ప్రేమాయణం చరితలో నిలిచెనులే అదిగో రామాయణం చెరిపిన చెరగదులే ఇద్దరి ప్రేమాయణం రామయ్య జాతకంలో సీతమ్మ జీవితం తొలి ప్రేమ పరిచయంతో ఈ పెళ్లి పుస్తకం పారాణి పాదము కడదాకా పయనము బ్రహ్మముడి ముహూర్తము కలిపింది బంధము
శ్రీరామ రామ రఘురామ నీవు మా తోడుంటే చాలయ్యా స్వర్గమే కిందకి రాదా రామయ్యా ఊరంతా బాగుండాలి నిన్నే నిన్నే కొలిచేమయ్యా రామ శ్రీరామ రామ రఘురామ తండ్రి గారి మాట కోసం కాననకెళ్ళావే రాతి మీద పాదం మోపి నాదిని చేశావే సీతా మాతే సొత్తు